ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రేపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 16 సీట్లు సాధించిన పార్టీకి అధికార పగ్గాలు లభించనున్నాయి. పుదుచ్చేరిలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 166 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్, 35 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో 1000 మందికి పైగా సిబ్బంది పాల్గొననున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. పుదుచ్చేరిలోని 4 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుదుచ్చేరి, కారైకల్, మాహే, యానాంలో మొత్తం 6 ప్రధాన కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. పుదుచ్చేరిలోని ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మోతీలాల్ నెహ్రూ పాలిటెక్నిక్, ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీల్లో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కారైకల్లో అరిగ్నన్ అన్నా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, మాహేలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్, యానాంలో డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు మరోసారి పట్టం కట్టే అవకాశం ఉందని పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో ప్రకటించాయి. విజయ నేతృత్వంలోని టీవీకే కొన్ని స్థానాల్లో ఓట్లను చీల్చడం ద్వారా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనాలున్నాయి. రేపు ఉదయం 10 గంటల వరకు పుదుచ్చేరిలో తొలి ట్రెండ్స్ వెలువడతాయి. మధ్యాహ్నం సమయానికి తుది ఫలితాలపై స్పష్టత రానుంది.